ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయం మొదటి 2 వచనములు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము మొదటి 2 వచనములు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. మనము యెషయా గ్రంథంలో నుండి 62వ అధ్యాయం మొదటి 2 వచనములు మనం చదువుకుందాం. మరొకసారి మనం చదువుకుందాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరి దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడిన ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. అదే విధముగా ఈ యొక్క ప్రవచనం సంఘానికి కూడా వర్తిస్తుంది అని మరి మనము నూతన సంవత్సరపు దినమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విధంగా సంఘంలో ఈ వాగ్దానం వర్తిస్తుంది, ఏ విధంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు అనేది మనం చూసాం. కాబట్టి ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏంటి అంటే, తన ప్రజల పక్షమందు కార్యములు జరిగించే దేవుడు. ఇక్కడ మనము 3వ లైన్ 4వ లైన్ చూస్తే దేవుడు అంటున్నాడు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. నేను ఖాళీగా ఉండను, నేను మౌనముగా ఉండను, నేను ఏదో ఒకటి నేను జరిగిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఏం జరిగిస్తాడు అంటే, మరి సియోను నీతి సూర్యకాంతి వలె కనబడేంత వరకు నేను కార్యములు జరిగిస్తాను అని దేవుడు అంటున్నాడు. అదేవిధంగా దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు నేను కార్యాలు జరిగిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ప్రవచనం లేదా ఈ వాగ్దానం దేవుడు ఎప్పుడు సెలవిచ్చాడు, ఎప్పుడు పలికించాడు అని చూస్తే, మరి ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ చెరసాలలో ఉన్నప్పుడు, లేదా నెబుకద్నెజరు వారందరినీ బందీలుగా చేసి పట్టుకొని వెళ్ళిన ఆ పరిస్థితులలో, ఆ పరిస్థితికి సంబంధించిన ప్రవచనముగా వాగ్దానముగా మనం చూస్తున్నాం. మీరు బందీలుగా ఉన్నారు, బబులోను రాజు మిమ్మల్ని పట్టుకున్నాడు, ప్రపంచాన్ని ఏలే రాజు మిమ్మలను బంధించి ఉన్నాడు. అయితే నేను మీ రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు నేను మీ కొరకు కార్యాలు జరిగిస్తాను. నేను మౌనముగా ఉండను. మీరు బందీలుగా ఉండవచ్చు, మీరు చేసిన అవినీతి కార్యాలను బట్టి, మరి మీరు దేవుని యొక్క వాక్యమును తృణీకరించినందును బట్టి మీరు శత్రువుల పాలు అయ్యారు. అయితే నేను మౌనముగా ఉండను. మీరు ఆజ్ఞను తృణీకరించారని, మీరు నిబంధనను మీరారని ఆ విధంగా మీరు శిక్ష పొందుతున్నారు నిజమే. అయితే నేను మాత్రం మౌనంగా ఉండను. మీరు మీరారు కదా, మీరు శిక్ష పొందండి అని నేను వదిలేయను అని దేవుడు అంటున్నాడు. మరి ఏం చేస్తాడంటే, మీ రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు నేను కార్యములు జరిగిస్తాను అని దేవుడు అంటున్నాడు. మరి ఆ విధంగా వారు శత్రువుల పాలు అయిన తర్వాత, ఎప్పుడైతే వారు తమ్ముడు తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో, దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు జరిగించడం మొదలు పెట్టాడు. దేవుడు రాజులను వారి కొరకు కదిలించడం ప్రారంభించాడు. వారి దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, వారి యొద్ద మరొక ప్రపంచ దేశాలను ఏలే ఆ బబులోను రాజును ఎదిరించేంత సామర్థ్యం వారికి లేదు. అయితే వారికి లేదు, కానీ దేవుడు సమస్తము చేయగలడు. దేవుడు ఎవరికి బలము అనుగ్రహిస్తాడో అది దేవుని చేతిలో ఉంది. ఎవరికి రాజ్యాలు అనుగ్రహించాలో అది దేవుని చేతిలో ఉంది. ఆ దేవుడు మరి ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ దేవుడు ఏ కార్యంలో జరిగిస్తున్నాడో మనం చూడగలం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును
ప్రేరేపించెను అని మనం చూస్తున్నాం. వారి వల్ల కావట్లేదు, అయితే వారి కొరకు దేవుడు అన్యుడైన ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తుతున్నాడు. మరి తన శత్రువైన ఆ బబులోను రాజును ఓడించడానికి అన్యుడైన పారసీకపు దేశపు రాజు అయిన కోరేషును దేవుడు ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ రాజు అధికారంలోనికి రావడంతో మొట్టమొదటి సంవత్సరంలోనే అతడు ఒక న్యాయ విధిని విడుదల చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో యెరూషలేములో ఉన్నవారారా, యూదులారా, మీరందరూ మీ దేశానికి బయలుదేరి వెళ్ళండి. వీరు ఏ కార్యంలో జరిగించలేదు, వీరు రక్షించబడడానికి. లేదా మరి మన దేశం చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రం వీరు ఎటువంటి పోరాటం చేయలేదు, ఎవరు కత్తి పట్టుకోలేదు, ఎవరు ఎటువంటి శాంతిగా కూడా ఎవరు పోరాటం జరిగించలేదు. కానీ వారి పక్షమున దేవుడు ఒక అన్యుడైన వ్యక్తిని లేవనెత్తాడు, అతన్ని రాజుగా కూర్చుండబెట్టాడు. ప్రపంచాన్ని ఏలే రాజుగా ఆ బబులోను రాజును నెబుకద్నెజరును తీసివేసి మరి ఇక్కడ కోరేషును నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాజు రావడంతోనే ఇదిగో యూదులారా, మీరందరూ కూడా మీ దేశానికి తిరిగి వెళ్ళండి, మీరందరూ మీ దేవునికి ఒక మందిరాన్ని కట్టుకోండి అని ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరములు కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరుడి అని వారికి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వచ్చి రావడంతో అతడు చేస్తున్న చట్టం ఏంటి అంటే, ఇదిగో యూదులారా, మీరు ఇక నుండి మీరు బానిసలు కాదు. ఇన్ని రోజులు మీరు బానిసత్వం చేశారు, అయితే నేను మీకు విముక్తిని ఇస్తున్నాను, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాను. తిరిగి మీ దేశానికి వెళ్ళండి, తిరిగి మీ దేవుని యొక్క మందిరాన్ని కట్టుకునండి అని వారితో సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అంతకుముందు ఆ దేశం ఏ విధంగా ఉంది, అంతకుముందు ఆ దేశము పాడైపోయినదిగా ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. విడువబడిన దేశముగా వారి దేశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి అది పాడైపోయింది, విడువబడింది అంటే దేవుడు వారిని మరచిపోయాడు అని అందరూ హేళన చేసే పరిస్థితులలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అటువంటి పరిస్థితుల నుండి ఇదిగో నేను మిమ్మలను విడిచిపెట్టి పోలేదు, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టలేదు, నేను మీ అందు ఆనందిస్తున్నాను అని దేవుడు తెలియజేస్తూ మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో హెప్సిబా అనే పేరును దేవుని ప్రజలకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మీరు విడవబడిన వారు అని ప్రజలు అనుకుంటున్నారు, వారి దేవుడు వారిని విడిచిపెట్టాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి వారికి వచ్చింది, లేదా వారే వారి దేవుణ్ణి విడిచిపెట్టాడు, అన్య దేవతలను పెట్టుకొని ఇలాంటి స్థితిలోనికి దిగజారని అందరి నోట్లో సామెతలుగా వారు మారిపోయారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నా సంతోషం మీలోనే ఉంది, మిమ్మల్ని రక్షించేంత వరకు నేను కార్యాలు జరిగిస్తానని దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కరు కూడా పోరాటం చేయలేదు, ఎవరు యుద్ధం చేయలేదు, అయినా కూడా దేవుడే వారి పక్షంలో యుద్ధం చేసి మరి వారికి స్వాతంత్రాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఆ గొప్ప రక్షణను దేవుడు వారికి కలగజేశాడని మనం చూస్తున్నాం. అదేవిధంగా యెజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో మరో రాజు పలికినట్లుగా వారు గొప్ప ధనమును తీసుకొని వారు బయలుదేరుతున్నారు. వారు మరి ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో కూడా మనం చూస్తే మరి ఒక ధనమును తీసుకొని వెళ్ళేటప్పుడు, అది కూడా ఒక రాజ్యానికి సంబంధించిన ధనమును ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంత చెకింగ్ ఉంటుంది, లేదా ఎంత బందోబస్తు ఉంటుంది, ఎంత పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది మీరు ఆలోచించండి. లేదా ఆ పోలీస్ వ్యాన్ కూడా ఏ టైంకి స్టార్ట్ కావాలి, ఏ టైంకి ఎక్కడికి చేరుకోవాలి, ఏ టైంకి ఏ ఊరికి చేరుకోవాలి, ఆ ఊరికి చేరుకుందా లేదా, ఈ విధంగా ఇంత సెక్యూరిటీలో ఆ వ్యాన్స్ అన్ని జరుగుతుంటాయి. లేదా మన ఏటీఎంలో అయినా కొంచెం డబ్బులు పెట్టాలన్నా కూడా సెక్యూరిటీతోని ఆ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, రాజు ఇచ్చిన ధనం ఒక నగరాన్ని కట్టడానికి అవసరమయ్యే ధనం, ఒక మందిరాన్ని కట్టడానికి అవసరమయ్యే ధనం, లేదా ఇప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే అది వేల కోట్లను లేదంటే లక్షల కోట్లను ఉంటుంది. అంత ధనాన్ని యెజ్రా భక్తుడు అదేవిధంగా ఇతర యూతులు వారందరూ పట్టుకొని తమ దేశానికి బయలుదేరారు. అది కూడా ఒక్క సైనికుడు తోడు లేకుండా. వారందరూ ఆలోచించుకున్నారు,
మరి మన దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పాం కదా. ఇప్పుడు మనం వెళ్ళి మాకు సెక్యూరిటీ కావాలి, మాకు సైనికులను ఇవ్వండి అని అడిగితే మరలా మన మాట తప్పవుతుంది. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు అని మనం చెప్పాం. కాబట్టి మనం ఏ పోలీస్ ఫోర్స్ మనం అడగకూడదు, మనకు ఒక్క సైనికుని కూడా మనం తీసుకెళ్ళకూడదు, మనమే తీసుకెళ్దామని అంత గొప్ప ధనాన్ని వారు పట్టుకొని వారు వెళ్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనమును మనం చూద్దాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అవాహా నది అందు బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మలను తప్పించెను అని మనం చూస్తున్నాం. మరి ఒక 100 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే ఒకవేళ రాత్రిపూట లేదా సాయంత్రం గడిచిన తర్వాత ప్రయాణం చేయాలి, ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు, మరి దొంగల చేతిలో పడి అనేకమైన గాయాల పాలయ్యే పరిస్థితులను మనం చూడగలుగుతాం. మరి అటువంటిది ఎన్నో వేల సంవత్సరాల పూర్వము జరిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. వారు ఎంతో క్షేమముగా వారు తిరిగి వారి దేశానికి చేరుకున్నారు, వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో మా దేవుని హస్తము మాకు తోడుగా ఉంది కాబట్టి శత్రువుల చేతిలో నుండి మేము తప్పించబడ్డాము అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎటువంటి రక్షణను దేవుడు వారికి కలుగజేస్తున్నాడు, ఎటువంటి కార్యాలు వారి పక్షమున దేవుడు జరిగిస్తున్నాడు. ఒకవైపేమో వారిని పరిపాలించే రాజు, బబులోను రాజు, మరి సైన్యం అంతా తన దగ్గర ఉంది, తాను శాసిస్తే ఏ రాజ్యమైనా వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని నాశనం చేస్తుంది. అలాంటి గొప్ప రాజును దేవుడు పక్కన పెట్టేసి అతని అధికారం అంతటిని తీసివేసి ప్రపంచ రాజును అనే ఆ స్థానం నుండి తీసివేసి దేవుడు తనకిష్టమైన ఒక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టాడు, వారిని విడిపిస్తున్నట్లుగా మనం చూసాము. అదేవిధంగా వారు ఆ రాజ్యం నుండి బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యంలో ఒక్క శత్రువు కూడా వారికి ఎదురుపడకుండగా, ఎవరు కూడా వారికి ఆటంకము కలగ చేయకుండగా దేవుడు వారి పక్షమున కార్యాలు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం మొట్టమొదటిగా వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఆశ్చర్య కార్యాలు మనకు వారి కంటికి కనిపిస్తున్నాయి, దేవుని కార్యములు అని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆ విధంగా కనిపించట్లేదు, కానీ అదృశ్యంగా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు, రాజులను కదిలిస్తున్నాడు, మరి వారి కొరకు చట్టాలను దేవుడు సవరిస్తున్నట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూడగలము. అదేవిధంగా నెహెమ్యా రాసిన గ్రంథం, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనమును మనం చదువుదాం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడ అన్యజనులు లేదా శత్రువులందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటి అంటే, ఈ కార్యం ఏదైతే మీరు జరిగించారో ఈ కార్యాన్ని మీరు జరిగించలేదు, ఈ కార్యం మానవుల వలన సాధ్యమేది కాదు. 52 రోజుల్లో వారి యొక్క యెరూషలేము చుట్టూ వారు ప్రాకారమును కట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆ 52 రోజుల్లో ఆ ప్రాకారాన్ని ఆపివేయాలని ఎంతో మంది శత్రువులు వారి పైకి లేచారు, అయినా కూడా వారు దాన్ని సాధించారు. 52 రోజుల్లో దాన్ని కట్టివేసినట్లుగా, దాని పనిని ముగించినట్లుగా మనం చూస్తున్నాము. శత్రువులు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు, మీ దేవుడు మీకు తోడుగా ఉండకపోతే ఈ కార్యం జరిగేది కాదు, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి 52 దినాలలో యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అనగా శత్రువులు ఎవరు రాకుండా, ఎవరు కూడా డైరెక్ట్ గా చొరబడి రాకుండా గొప్ప ప్రాకారాన్ని వారు కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ కార్యములన్నీ అదృశ్యముగా దేవుడు జరిగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారి రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు దేవుడు కార్యాలను జరిగిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. మరి ఒక గోడ కట్టకుండా కూడా అనేక మంది లేచినట్లుగా మనం చూస్తాం. అది రాజుల యుద్ధకు వెళ్ళినట్లుగా చూస్తాం. అక్కడ రాజులు కూడా మరలా ఆ యొక్క దస్తావేజులన్నింటినీ తీసి, అవును నిజముగానే వీరికి పర్మిషన్ ఉందా లేదా అని వాటన్నిటిని చెక్ చేసి, అవును వారికి పర్మిషన్ ఉంది అని వారు తెలుసుకొని మరలా వాటన్నిటిని అనుమతించి ఇలా మొత్తానికి వారి యొక్క దేశాన్ని వారు పటిష్టముగా కట్టుకోవడానికి, ప్రాకారములను కట్టుకోవడానికి, శత్రువులు ఎవరు కూడా రాకుండా వారి యొక్క దేశమును సంరక్షించుకోవడానికి దేవుడు గొప్ప సహాయాన్ని జరిగించాడని మనం చూస్తున్నాం. మరి ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ వస్తున్నప్పుడు
దేవుడు స్వయంగా వారి మధ్యలో ఉండి దేవుడు జరిగించిన కార్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు అదృశ్యముగా ఉండి రాజుల ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు నేను కార్యాలు జరిగిస్తాను అనే వాగ్దానాన్ని ప్రస్తుతం దేవుడు మన సంఘానికి ఇస్తున్నాడు, లేదా సార్వత్రిక సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. పరిస్థితులు ఏ విధంగా నేను ఉండొచ్చు, అధికారంలో ఎవరైనా ఉండవచ్చు, మనకు సంబంధం లేదు. అధికారంలో అన్యజనుడే ఉండవచ్చు, అయినా మనకు సంబంధం లేదు. మన దేవుడు మన పక్షమందున్నాడు కాబట్టి ఆ రక్షణ మనకు ప్రాప్తిస్తుంది అని మనము ధైర్యముగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆ వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. ఏ విధంగా అన్యజనులను దేవుడు లేవనెత్తి ఇజ్రాయేల్ వారికి సహాయం చేశాడో, ఇజ్రాయేల్ ప్రజలు రక్షణ పొందేటట్లుగా, వారు విముక్తి పొందేటట్లుగా వారి పక్షమున దేవుడు కార్యాలు జరిగించాడు. అదే విధముగా మనము కూడా మరి ఎంతో భద్రత గల వారముగా ఉన్నట్లుగా, శత్రువుల భయము లేకుండా మనము జీవించడానికి దేవుడు అంటున్నాడు, మీ రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు నేను మౌనముగా ఉండను, నేను కార్యములు జరిగిస్తాను అని దేవుడు అంటున్నాడు. సంఘం ప్రస్తుతము ఎంతో హింసల గుండా వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో మంది హతసాక్షులుగా మారుతున్నారు. ఎన్నో సంఘాలు గలిబిలి చేయబడుతున్నాయి, మరి ఎన్నో సంఘాలు కూలగొట్టబడుతున్నాయి. మరి మన క్రిస్మస్ దినాన కూడా ఎన్నో దాడులు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. వాటన్నిటి మధ్యలో దేవుడు సెలవిస్తున్నాడు, నేను మీకు రక్షణ కలిగేంత వరకు నేను కార్యాలు జరిగిస్తాను, నేను మౌనముగా ఉండను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మన ఎస్తేరు కాలంలో కూడా మనం చూస్తే మరి వారు గొప్ప ప్రణాళికలు వారు పన్నారు. మరి ప్రపంచాన్ని ఏలుతున్నారు. సుమారుగా ఒక 170 దేశాలు ఆ రాజు కింద ఉన్నాయి. అంత గొప్ప రాజుకి ఎంతో దగ్గరగా స్నేహితుడుగా ఉన్న వ్యక్తి యూదులందరినీ నాశనం చేయాలని గొప్ప ప్రణాళిక పన్నాడు. ఆ ప్రణాళిక మరి ఆ జీవో కూడా పాస్ అయినట్లుగా మనం చూస్తాం. అది ఎంత కఠినమైన పరిస్థితి అంటే, ఒకసారి జీవో పాస్ అయిందంటే రాజు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇంకా రాజు వచ్చి నేను యూదులను కాపాడుతాను అని అనుకున్నా కూడా కాపాడలేడు రాజు. మరి అతను ఎంత గొప్ప రాజు అంటే సామంత రాజు కాదు, అతడు 170కి పైగా దేశాలకు రాజుగా ఉన్నాడు. అతను కూడా ఏమి చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా దేవుడు వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం. ఇదంతా కూడా ఒకే సందర్భంలో లేదంటే ఒకే కాలంలో జరుగుతున్నట్లుగా మనం చూస్తామంటే, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది ఆ యొక్క దేశంలో నుండి తిరిగి వచ్చారు, యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేములో ఉన్న వారు భద్రముగా ఉండడానికి అక్కడ చుట్టూ గోడలను, ఆ ప్రాకారాలను కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా కొంతమంది అదే ప్రాంతంలో ఉన్నారు, ఆ పారసీకుల దేశంలోనే వారు ఉన్నారు. అక్కడ కూడా వారికి ప్రమాదం కలిగింది. అసలు యూదుడు అనే వ్యక్తే ఉండద్దు, అందరినీ నాశనం చేయాలని గొప్ప ప్రణాళిక పన్నారు. మరి రాజు కూడా చేయలేని అటువంటి కార్యం, రాజు కూడా ఏం చేయలేడు. కానీ దేవుడు అద్భుతముగా అక్కడ కార్యములు జరిగించి ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా దేవుడు కార్యం జరిగించాడు. వారందరూ ఎంతగానో సంతోషించారు. వారు పండుగ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఏం పండుగ అంటే పూరీము అనే పండుగను వారు చేసుకున్నారు ఆ గొప్ప రక్షణను బట్టి. ఎందుకంటే మరి ఒకసారి మీరు ఆలోచించండి, భారతదేశంలో కనుక ఏ క్రైస్తవుడు ఉండకూడదు అనే రూల్ పాస్ అయింది. కాన్స్టిట్యూషన్ లోనే ఆ యొక్క రూల్ ని పాస్ చేశారనుకోండి, క్రైస్తవుడు మీకు కనిపిస్తే చంపేయండి అనే ఆ రూల్ వస్తే, ఆ జీవో పాస్ అవుతే ఎంత భయంకరమైన పరిస్థితి. రాజే ఆ విధంగా అంటే ఇంకా మనం పోలీసుల దగ్గరికి వెళ్ళినా, సైనికుల దగ్గరికి వెళ్ళినా కనిపిస్తే కాల్చివేసే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించి ఒకే ఒక రోజులో మొత్తం అంతా తారుమారు చేసి శత్రువులే చనిపోయేటట్లుగా యూదులందరూ బ్రతికి, యూదులందరూ ఆ దేశంలో హెచ్చించబడి వారు పండుగ చేసుకునే అటువంటి గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. కాబట్టి పరిస్థితులు ఏ విధముగా ఉన్నా అవన్నీ మన దేవుని చేతిలో ఉన్నాయి. రాజులుగా ఎవరు పైన కూర్చున్నా కూడా వారందరూ దేవుని చేతిలోనే ఉన్నారు. ఆ దేవుడు అంటున్నాడు, నేను మీకు రక్షణ కలిగిస్తాను, మీకు రక్షణ కలిగేంత వరకు నేను ఊరకుండను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానమును బట్టి మొట్టమొదటిగా మనము దేవుని స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు క్రొత్త పేరు ఒకటి పెట్టబడుతుంది అని మనం చూస్తున్నాం. చివరి లైన్లో మనం చూస్తే, యెహోవా నియమింపబోవు
క్రొత్త పేరు పెట్టబడును, నీకు పెట్టబడును అని మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక క్రొత్త పేరును ఇస్తాను అని అంటున్నాడు. లేదా ఇంతకుముందు వాక్యానికి కనుక మనం ఒకవేళ చూసుకుంటే, ఇంతకుముందు వారు విడువబడిన వారిగా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు హెప్సిబా అని పేరు పెడుతున్నాను, నీ అందు నేను ఆనందిస్తున్నాను అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరలా మనం చూసినట్లయితే దేవుడు కొత్త పేరు పెడతాడు అంటే ఏంటి? పేరు, కొత్త పేరు పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇంతకుముందు ఏమన్నా రమేష్ అనుకుందాం, ఇప్పుడు స్టీఫెన్ పాల్ అయ్యాడు. పెద్ద తేడా ఏముంది? అతడి వ్యక్తి అతని పేరు మారినంత మాత్రాన డిగ్రీలు ఏం రావు, పేరు మారితే ప్రమోషన్స్ ఏం రావు. కానీ దేవుడు పేరు మారిస్తే మన జీవితమే మారిపోతుంది, మన యొక్క ఐడెంటిటీ మారిపోతుంది, మన స్థానం మారిపోతుంది. మరి ఉదాహరణకు మనం చూస్తే అబ్రాహాము జీవితంలో మనం చూస్తాం. అబ్రహాము యొక్క పేరు మొదట అబ్రాము. కాబట్టి అబ్రాము అంటే తండ్రి అని మాత్రమే అర్థం. అయితే ఎప్పుడైతే దేవుడు అతని జీవితంలో కలగజేసుకొని అతని పేరును మార్చాడో, ఇదిగో నీ పేరు ఇక నుండి అబ్రాము కాదు, ఇక నుండి నీ పేరు తండ్రి అని పిలువబడదు, కానీ నీవు జనములకు తండ్రి అవుతావు, నీ పేరు అబ్రహాము అని పిలిచాడు. దేవుడు కొత్త పేరు పెట్టినప్పుడు అతను ఏదో పేరు మార్చుకొని ఒక ప్రోగ్రాం కాదు, కానీ అతని జీవితం మారిపోతుంది. అతడు నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లేదా అతడు ఊహించిన దానికంటే గొప్ప కార్యంలోనికి అతని జీవితం వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. అబ్రహాము దేనికోసం నిరీక్షించాడు, దేనికోసం విశ్వాసం ఉంచాడు? ఒకే ఒక కుమారుని కోసం. నాకు ఒక్క కుమారుని ఈ ప్రభువా అని దేవుని యొద్ద బ్రతిమలాడుకున్నాడు, ప్రార్థన చేశాడు. మరి ఆ యొక్క విశ్వాసంతోనే కొనసాగుతున్నాడు. కానీ దేవుడు వచ్చి అంటున్నాడు, నేను నీకు కొత్త పేరుని ఇస్తాను. ఏంటి ఆ పేరు అంటే, ఇదిగో జనములకు తండ్రి. జనములు అంటే జస్ట్ ఒక ప్లూరల్ అని కాదు, బహువచనం మాత్రమే కాదు. జనములు అంటే దేశములు, అనేక దేశములకు నీవు తండ్రివి అవుతావు అని దేవుడు అంటున్నాడు. దేవుడు మనకు క్రొత్త పేరు పెడతాడు అంటే మన స్థితిని మార్చివేస్తాడు అని అర్థం, మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తాడు అని అర్థం. అబ్రహాము యొక్క కోరికలు, అబ్రహాము యొక్క విశ్వాసం, భక్తి అంత దేనికోసం అంటే ఒక కుమారుని కోసమే అతడు విశ్వాసం ఉంచాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఒక్క కుమారుడు కాదు, 10 మంది కాదు, లేదా 1000 మంది ఇస్తావా ప్రభు అంటే 1000 మంది కూడా కాదు, నాకు ఒక్కరి కోసమే నేను విశ్వాసం ఉంచాను ప్రభు. నువ్వు ఎంతమందిని ఇస్తావు? 10,000 కాదు, 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 1,00,00,000 మంది కాదు, దేశములను నీకు ఇస్తాను. అంత గొప్ప స్థానంలోనికి దేవుడు అతన్ని మారుస్తున్నాడు. సో దేవుడు క్రొత్త పేరును అనుగ్రహిస్తాడు అంటే దేవుడు మన యొక్క జీవితాన్ని మార్చివేయబోతున్నాడు, మన స్థానాన్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతున్నాడు అని దాని అర్థం అని మనం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మరి యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అక్కడ యాకోబు యొక్క పేరును మార్చి ఇజ్రాయేలుగా దేవుడు పెట్టాడు. అంతవరకు యాకోబు అంటే ఏంటి? యాకోబు అంటే ఒక పోరాడే వ్యక్తి. యాకోబు అంటే ఫైటింగ్ చేసి, అతను దేనికోసం ఫైట్ చేశాడు? ఇదిగో తన సహోదరుడైన ఏశావుతో అతడు పోరాటం చేసి గెలిచాడు. అదేవిధంగా తన మామయ్య అయిన లాబానుతో అతడు పోరాటం చేసి గెలిచాడు. మరి అనేక సార్లు అతన్ని నష్టపరచాలని చూశాడు, కానీ మొత్తానికి దేవుని కృపను బట్టి ఇతడే విజయాన్ని సాధించాడు. ఇంతవరకు అదే నీ స్థాయి. ఏంటి నీ స్థాయి? ఇదిగో మనుషులతో నేను పోరాడాను, మనుషుల యొద్ద నేను గెలిచాను. అయితే ఇక నుండి అది కాదు నీ స్థాయి. నేను నీకు ఇజ్రాయేలు అని పేరు పెడుతున్నాను. నువ్వు మనుషులతో పోరాడి గెలిచిన వాడవు కాదు, నువ్వు దేవుని యొద్ద పోరాడి గెలిచిన వ్యక్తివి. దేవుని పాదముల యొద్ద బ్రతిమలాడుకొని నా యొద్ద నుండి నువ్వు దీవెనలు సంపాదించుకున్నావు. ఏశావు యొద్ద నుండి దీవెనలు సంపాదించుకోవడం కాదు, నా యొద్ద నుండి నువ్వు దీవెనలు సంపాదించుకున్నావు అని. ఇదిగో నువ్వు మనుషులతో పోరాడిన ఆ లెవెల్ కాదు నీది, దేవునితో పోరాడిన లెవెల్ నీది, దేవుని యొద్ద గెలుచుకున్న లెవెల్ నీది అని తన యొక్క లెవెల్ని మార్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు క్రొత్త పేరు అనుగ్రహిస్తాను అంటే ఇదిగో నీ యొక్క జీవితం మార్చబోతున్నాను, నిన్ను కొత్త లెవెల్లోనికి తీసుకెళ్తున్నాను, ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టబోతున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి రెండవదిగా దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు మనకు క్రొత్త పేరును, క్రొత్త ఐడెంటిటీని, కొత్త స్థానమును దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆ వాగ్దానమును బట్టి మనము దేవుని స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మనం మూడవదిగా మనం చూసినట్లయితే ఆ రెండవ వచనమును మనం చూద్దాం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు అని మనం చూస్తున్నాం. అంతవరకు మరి ఆ దేశం ఏ విధంగా ఉంది? పాడైపోయిందిగా ఉంది అని మనం చూసాము. అయితే ఇప్పుడు ఆ దేశం ఏ విధంగా ఉంది అంటే మరి రాజు యొక్క ఆజ్ఞలను బట్టి, రాజు ఇచ్చిన శాసనాలను బట్టి
ప్రతి దేశానికి, లోకంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ప్రతి దేశానికి చట్టం వెళ్ళింది. ఏంటి అంటే, ఇదిగో యూదులు ఉన్నారు చూసారా, వీరికి వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే, వీరి దేశానికి లేదా వీరి దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే వారి ఇల్లు పెంట కుప్పలా చేస్తాను, ఏ రాజు వారి మీదకి లేవకూడదు, ఏ జనము వారి మీదకి వెళ్ళకూడదు అని వారి యొక్క మహిమను పెంచినట్లుగా ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. యూదులు అంటే ఏంటో, యూదుల యొక్క దేవుడు అంటే ఏంటో అక్కడున్న వారందరూ తెలుసుకున్నారు. అక్కడ దేవుని మందిరము కట్టబడింది. ఆ మందిరం పైకి దేవుని యొక్క మహిమ కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి ఎందుకు లేదా ప్రపంచంలోనే అత్యల్పులుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ మరి దేవుడు వారిని గొప్ప చేశాడు, దేవుడు వారిని మహిమపరిచారు. వారి జోలికి మనం వెళ్ళకూడదు, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులు అని ప్రపంచం మొత్తం గుర్తించేటట్లుగా, రాజులందరూ దేశం యొక్క మహిమను చూసేటట్లుగా దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు అని మనము మూడోదిగా మనం చూస్తున్నాం. ఇది మనము నూతన నిబంధనలో గనక మనం చూసినట్లయితే మరి దేవుడు ఎంతో అల్పులు అయిన అపోస్తులను దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని నిలబెట్టుకున్నాడు. వారు భూమిని తలక్రిందులుగా మార్చేవారుగా దేవుడు వారిని నిలబెట్టాడు. వారిలో నుండి దేవుడు తన మహిమను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2-3 వచనములు మనం చదువుకుందాం. మొదటి నుండి మనం చదువుకుంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు తన మహిమను మన మీద ఉదయింపజేస్తాడో దేశములన్నీ సంఘము వైపు చూస్తాయి. దేశములు లేదా రాజులందరూ కూడా సంఘము వైపు చూస్తారు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. యోసేపు కూడా అంతవరకు అతని నీతిని ఎవరు కనుగొనలేదు. అతడు ఎంత గొప్ప వ్యక్తియో, ఎంత గొప్ప ప్రవర్తన గల వ్యక్తియో ఎవరు కూడా అతన్ని గుర్తించలేదు. కానీ ఒకానొక సమయం వచ్చింది, అప్పుడు దేవుడే తన నీతిని బయలుపరిచాడు. తన మహిమ ఎంత గొప్పదో దేవుడే నిలబెట్టినప్పుడు ప్రపంచము అతని యుద్ధకు వచ్చినట్లుగా, ప్రపంచం అతన్ని గుర్తించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఫిలిప్పు భక్తులు కూడా లేచి కార్యాలు జరిగించినప్పుడు మరి చుట్టూ ఉన్న వారంతా, గ్రామం అంతా, సమరయ పట్టణస్థులందరూ కూడా అతని యుద్ధకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తుడైన పౌలు భక్తుని కూడా పాము కరిచినప్పుడు ఇతడు ఎంత గొప్ప నరహంతకుడు కాకపోతే ఒక విధంగా మరణాన్ని తప్పించుకున్న, వెంటనే మరణం వెంటాడింది, ఇతడు గొప్ప నరహంతుడని ఆ విధంగా అనుకున్నారు. కానీ అక్కడ కూడా దేవుడు తన యొక్క నీతిని, తన మహిమను కనపరిచినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఎవరైతే ఇతడు ఎంత గొప్ప నరహంతకుడు అనుకున్నారో వారే ఇతడు దేవతల్లో ఒకడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా అందరూ కూడా సంఘం యుద్ధకు పరిగెత్తుకుంటూ వచ్చారు. సంఘాన్ని దేవుడు నిలబెట్టినప్పుడు, సంఘం యొక్క నీతిని, సంఘం యొక్క మహిమను దేవుడు కనపరిచినప్పుడు జనములు వారి యుద్ధకు వచ్చినట్లుగా, దేశములు, రాజులు కదిలి వారి యుద్ధకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధముగా దేవుడు ఇప్పుడు కూడా కార్యములు జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరలా సంఘమును దేవుడు నిలబెట్టబోతున్నాడు. సంఘం యొక్క నీతిని లేదా సంఘము పైన ఉదయించిన దేవుని మహిమను దేవుడు కనపరచబోతున్నాడు. ఆ నీతిని చూసి, ఆ మహిమను చూసి ప్రజలందరూ, జనములు, దేశములు, రాజులు కదిలి సంఘం యుద్ధకు రాబోతున్నారు అని ఇంత గొప్ప వాగ్దానములు, ఈ విధంగా 3 వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇట్టి కార్యములు జరిగించే దేవుడను అని దేవుడు కనపరుచుకుంటున్నాడు. ఇజ్రాయేలుకు ఆ వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా సంఘానికి దేవుడు ఆ వాగ్దానం చేస్తున్నాడు, దానిని నెరవేరుస్తాడు. నెరవేర్చుటకు సమర్థుడు. ఆది అందు జరిగించిన దేవుడు లేదా పురాతన కాలంలో జరిగించిన దేవుడు ఈ కాలంలో కూడా జరిగిస్తాడు అని మనం నమ్మి ఇట్టి వాగ్దానములు మనకి ఇచ్చినందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.